జై వాసవి జై జై వాసవి. ఈరోజు మన గిద్దలూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారిని శాకాంబరి దేవి అలంకారంలో అలంకరించడం జరిగింది. ఈరోజు విశేషం ఏంటి అంటే, ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని మొత్తం శాకాహారం అంటే కూరగాయలు ఆకుకూరలతో చాలా అందంగా అయితే డెకరేషన్ చేయడం అయితే జరిగిందండి. చాలా అత్యద్భుతంగా అయితే ఇవాళ అమ్మవారిని అలంకరించారండి. ఎంట్రన్స్ నుంచి చూడండి, అన్ని రకాల కూరగాయలను ఉపయోగించి చేయడం జరిగిందండి. చాలా విశేషంగా చేయడం జరిగింది. ఇక్కడ ప్రధాన అర్చకులుగా దుర్భాగ ప్రవీణ్ కుమార్ శాస్త్రి గారు అయితే ఉన్నారండి. చాలా విశేషంగా అయితే ఉదయం నుంచి పూజలు చేయడము, అమ్మవారికి డెకరేషన్స్ కానీ ఇలా అందరూ కలిసి చాలా బాగా చేశారండి. వచ్చిన భక్తాదులందరికీ పూజలు నిర్వహించి అర్చనా కార్యక్రమాలు, గోత్రనామాలు ఇలా అన్ని పూజలు అయితే నిర్వహించడం జరిగిందండి. మహిళా మండలి సభ్యులందరూ కలిసి అమ్మవారికి కూరగాయలను డెకరేషన్ చేయడము, మాలలు కుట్టడము ఇలా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగిందండి. ఇంతటి మహా అద్భుతానికి కారణమైన అమ్మవారి గుడి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. చాలా అత్యద్భుతంగా ఉంది. ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి సాయంత్రం 6 గంటల నుంచి భక్తాదులందరూ కూడా క్యూలో రావడం జరిగిందండి. చాలామంది వచ్చారు. వచ్చిన భక్తాదులందరికీ కూడా విశేషంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి రూపుని చాలా అద్భుతంగా ఉందండి అమ్మవారిని. అలాగే వచ్చిన భక్తాదులందరికీ కూడా గోరింటాకు కూడా పెట్టడం జరిగిందండి. ఆషాఢ మాసం అంటేనే గోరింటాకు కదండి. అమ్మవారికి పెట్టి తదనంతరము వచ్చిన అందరి భక్తులకు కూడా గోరింటాకు అయితే ఇవ్వడం జరిగింది. అసలు చూడండి, చాలా చక్కగా అమ్మవారికి డెకరేషన్ అయితే చేశారండి. స్వామి వాళ్ళు చాలా కష్టపడి అమ్మవారిని చూడండి మొత్తం కూరగాయలతోనే చాలా చక్కగా నిర్వహించారండి. అసలు చాలా చక్కగా ఉంది వాళ్ళ అమ్మవారిని చూడడానికి. 2 కళ్ళు సరిపోవండి. జై వాసవి అండి, జై జై వాసవి. ఈరోజు మన ఛానల్లో వచ్చిన ఈ ఆషాఢ మాసం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శాకాంబరి దేవిగా మనకు దర్శనమిస్తున్నారు. ఇంతటి భాగ్యం దక్కినందుకు నేనైతే చాలా ధన్యురాలను. మీరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. అలాగే మహిళా మండలి సభ్యులు అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. ఇంతటి కష్టం పడి అమ్మవారిని చక్కగా అలంకరించారు. ఇవాళ ఈవినింగ్ అందరూ కూడా పారాయణం కూడా చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ఈ సుమలతక్క చూడండి స్వామివారిని ఇక్కడ శివుణ్ణి రెడీ చేయడం జరుగుతుందండి. అక్క కూడా చాలా ఓపికగా చాలా బాగా డెకరేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇదిగోండి ఫైనల్గా అయితే అమ్మవారిని ఒక్కసారి దర్శించుకోండి. జై శ్రీ వాసవి మాతాకి జై, జై శ్రీ వాసవి మాతాకి జై, వాసవాంబకి జై, కన్యకాంబకి జై, శ్రీ శాకాంబరి దేవి అమ్మవారికి జై. చూడండి భక్తులైతే చాలా ఫుల్గా అయితే రావడం జరిగింది. వచ్చిన భక్తాదులందరికీ తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేయండి. ఒక్కసారి హారతిని కనులారా వీక్షించండి. జై వాసవి జై జై వాసవి.
Yeah.